చందమామ కథ. గ్రహణం విడిచింది. సర్వేశ్వరపురం జమీందారు గారి పని మీద బయలుదేరిన సౌరి అనే యువకుడు అనుకున్నట్టుగానే చీకటి పడే సమయానికి మార్గమధ్యంలో ఉన్న చిట్టడివి దాటగలిగాడు. అయితే అంతలో ఆకాశంలో మేఘాలు కమ్మి జడివాన ప్రారంభమైంది. సౌరి ఇక ఆ రాత్రికి ప్రయాణం మాని ఎక్కడో ఒక చోట తలదాచుకోక తప్పదనుకుంటుండగా మెరుపుల కాంతిలో కొన్ని ఇళ్ళు కనిపించాయి. సౌరి గబగబా వాటికేసి పరిగెత్తి ఒక పాతకాలపు పెంకుటింటి తలుపు తట్టాడు. వెంటనే ఒక ముసలాయన చేతిలో చిన్న దీపంతో తలుపు తెరిచాడు. ఆయనకు ఒక కాలు కుంటి. సౌరిని చూస్తూనే లోపలికి రా, తడిసిపోలేదు కదా అన్నాడు. లేదన్నట్టు తలూపి సౌరి లోపలికి వెళ్ళాడు. ముసలాయన సౌరికి అక్కడున్న మంచం చూపి కూర్చోమని, ఆ చీకట్లో జడివానలో ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు. సౌరి కొంత ఇష్టంగానే, నేను సర్వేశ్వరపురం జమీందారు గారి దివాణంలో కాపలా భటుణ్ణి. జమీందారు గారి చిన్న కొడుకు మేనమామ గారి ఇంటి నుంచి ఒక పిల్లి పిల్లను తెచ్చేందుకు బయలుదేరాను. అదేదో కొత్త జాతిదట. ఆ పిల్లి పిల్లను తేనిదే తను అన్నం ముట్టనని చిన్నబాబు మారం చేస్తున్నాడు అన్నాడు. ఇది విని ముసలాయన పెద్దగా నవ్వి, నీకు పట్టుమని 25 ఉన్నట్టు కూడా లేదు. 6 అడుగుల యువకుడివి, డాలు కత్తి పట్టి రాజ్య రక్షణకు, రాజుగారి రక్షణకు ముందుకు రావాల్సిన నువ్వు ఈ జమీందార్ల దివాణాలకు పిల్లి కోణల్ని, కుక్క పిల్లల్ని మోసుకుపోతున్నావన్నమాట అన్నాడు. ముసలాయన నవ్వుతూనే అన్న ఆ కటువైన మాటలకు సౌరి గతుక్కుమన్నాడు. అయితే ముసలాయన ఆప్యాయంగా అతని భుజం తట్టి, సరే, మాసం క్రితం ఈ రాజ్యంలో జరిగిన దారుణం గురించి నీకు తెలుసా అని అడిగాడు. తెలుసు, రాజుగారు సముద్ర విహారానికి వెళ్ళి పడవ ప్రమాదంలో మరణించాడని. అంతకు మించిన దారుణం ఇంకేముంటుంది అన్నాడు సౌరి బాధగా. ముసలాయన 1-2 క్షణాలు తల పంకిస్తూ ఊరుకొని, సరే, నీకు అంతకు మించి తెలియదన్నమాట. విను. రాజుగారి ఏకైక సంతానం రాజకుమారి అలకనంద. ఆమె కాబోయే భర్త ఈ రాజ్యానికి రాజు కాగలడు. ఇప్పుడు ఆమె తానడిగిన 3 వేర్వేరు ప్రశ్నలకు ఒకే సంతృప్తికరమైన సమాధానం చెప్పిన వారిని వివాహం ఆడతానని ప్రకటించింది. సరియైన సమాధానం చెప్పలేని అమాయకులను కిరాతకంగా ముసళ్లకు ఆహారంగా వేయిస్తున్నది అన్నాడు. ఈ విషయాలు మీకెలా తెలుసు అంటూ ఆశ్చర్యపోయాడు సౌరి. నేను రాజుగారి అంగరక్షకుడిగా 15 ఏళ్ళు పనిచేశాను. ఒక రథం ప్రమాదంలో రాజుగారిని రక్షించబోయి కాలు వెరగొట్టుకున్నాను. సొంత ఊరి మీద మమకారంతో చివరి రోజులు ఇక్కడ గడుపుతున్నాను. అయినా రాజుగారి అంతఃపుర విషయాలు ఎప్పటికప్పుడు తెలియపరిచే మనుషులు నాకున్నారు. నువ్వు ఈ పిల్లి పిల్లల వ్యవహారం పక్కన పెట్టి రాజధానికి వెళ్ళు. సాహసించి రాజకుమారి దుష్కార్యాలను అరికట్టు అన్నాడు ముసలాయన. సౌరి కొంచెం సేపు తల వంచుకొని ఊరుకొని, అయ్యా, తమరు ఆశీర్వదిస్తే అలాగే రాజధాని వెళ్తాను అన్నాడు. ఆహా, మెచ్చాను అంటూ ముసలాయన సౌరి తల నిమిరాడు. మర్నాడు సౌరి ప్రయాణం రాజధాని దిశగా మారింది. అతడు సాయంత్రానికి అంతఃపుర భవనం చేరుకొని రాజకుమారి అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పడానికి వచ్చాను అన్నాడు. సరైన జవాబు చెప్పకపోతే జరిగేదేమిటో తెలుసా అన్నది రాజకుమారి పరిచారిక. చావు, ముసళ్ళకు ఆహారం అన్నాడు సౌరి నిర్భయంగా. అప్పుడు 2 పరిచారికలు సౌరి కళ్ళకు గంతలు కట్టి నడిపించుకుపోయి ఒక గదిలో వదిలారు. ఇక గంతలు విప్పేసుకో అన్నారు. సౌరి అలాగే చేశాడు. అతడికి ఎదురుగా సింహాసనం మీద కూర్చొని ఉన్న రాజకుమారి అలకనంద కనిపించింది. ఆమె అద్భుత సౌందర్యవతే, కానీ ముఖంలో విచారం గూడు కట్టుకొని ఉన్నట్టుగా కనిపించింది. ఆకాశం కన్నా చాలా విశాలమైనది, సముద్రం కన్నా లోతైనది, వెన్న కన్నా మెత్తనైనది ఏది? ఈ 3 ప్రశ్నలకు ఒకే సమాధానం కావాలి అన్నది అలకనంద నిరాసక్తంగా. సౌరి ఆశ్చర్యంగా ఆమె కేసు చేస్తూ, స్త్రీ హృదయం, అయినా ఇవేం ప్రశ్నలు రాకుమారి? ఇవి ఏనాడో లోకజ్ఞానం లేని కేవల భావకులు తమకు తామే ప్రశ్నలు జవాబులు కూడా తయారు చేసుకున్నవి. పరీక్షించాలంటే కఠినమైన ప్రశ్నలు నీ మనస్సునకు స్ఫురించలేదా అని అడిగాడు. అలకనంద ఎంతో విచారంగా, నేను స్వతంత్రురాలినైతే ఈ ప్రశ్నలు నిన్ను అడిగేదాన్నే కాదు. ఒక దుష్టుడు నా చేత ఈ ప్రశ్నలు వేయించి ఎలాంటి జవాబు ఇచ్చినా వాళ్ళనైనా సరే
ముసళ్లకు ఆహారంగా వేయిస్తున్నాడు. నువ్వు ముసళ్లకు ఆహారం కాక తప్పదు అన్నది. ఆ వెంటనే సౌరి కుడిచెయ్యి పైకెత్తి పిడికిలి బిగించి, రాకుమారి, ఆ దుష్టుడెవరో చెప్పండి. వాడెంతటి శక్తివంతుడైనా సరే ఈ క్షణమే సంహరించగలను అన్నాడు. నువ్వు సమర్థుడివి, తెలివైన వాడివిలా ఉన్నావు. ఆ దుష్టుడి విషయంలో ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఇంకొక రోజు మాత్రమే మిగిలి ఉన్నది అని రాకుమారి అలకనంద తను రాజు ఎలాంటి విపత్కర స్థితిలో ఉన్నది వివరించింది. నెల రోజుల క్రితం అలకనంద తండ్రితో పాటు సముద్ర విహారానికి వెళ్ళింది. ఆ సమయంలో సేనాధిపతి వీరవర్మ కూడా వాళ్ళ వెంట ఉన్నాడు. వాడు దురుద్దేశంతో తమ వెంట వచ్చినట్లు వాళ్లకు సముద్ర ప్రయాణం మధ్యలో తెలుసుకున్నారు. పడవ నడిపే వాళ్ళందరూ వాడి మనుషులే. వాళ్ళు పడవను ఒక చిన్న ద్వీపం దగ్గరకు తీసుకువెళ్లారు. వీరవర్మ అక్కడ ఒక ఎర్రరాతి కొండ గుహలో రాజును బంధించి అలకనందను రాజ అంతఃపురానికి తీసుకువచ్చాడు. తరువాత సముద్రంలో ప్రమాదవశాత్తు పడవ మునిగిపోయిందని, రాజుగారి జాడ తెలియలేదని, రాజకుమారిని మాత్రం రక్షించి తీసుకువచ్చానని ఒక కట్టుకథ అల్లి చాటింపు వేయించాడు. ఇప్పుడు వాడు ప్రశ్నల పథకంతో జవాబు చెప్పవచ్చిన వాళ్ళను ముసళ్లకు ఆహారం వేస్తూ చివరకు రాజకుమారి ప్రశ్నలకు తనే తగిన జవాబులివ్వడంతో ఆమె తనను వరించిందని వివాహమాడ చూస్తున్నాడు. ఇంతా చెప్పి అలకనంద, క్రితం రాత్రి నిద్రపట్టక నేను ఉద్యానవనంలోకి వెళ్ళాను. అక్కడ సేనాధిపతి, వాడు నమ్మిన బంటైన నాగేంద్రుడు మధ్య జరుగుతున్న సంభాషణ ఒక పొదచాటుని నిలబడి విన్నాను. సేనాధిపతి నాగేంద్రునితో, ఉదయాన్నే నువ్వు ద్వీపంలోని ఎర్రరాతి కొండ దగ్గరకు పో. అక్కడ కాపలా ఉన్న వాళ్లతో గ్రహణం విడిచింది అన్న సంకేత పదం చెబితే వాళ్ళు రాజును నీతో పంపుతారు. మీ పడవ సముద్రం మధ్యలో ఉండగా అతన్ని పట్టి సముద్ర జలంలోకి తోసేయి. ఎల్లుండి గొప్ప శుభదినం. రాకుమారితో నా పెళ్ళి ఆ రోజే. ఆ తర్వాత నేను రాజునయ్యాక ఇంత నమ్మకంగా నాకు సహాయపడిన నీకు సేనాధిపతి పదవో మంత్రి పదవో ఇస్తాను అన్నాడు అని ముగించింది రాకుమారి. ఇంతటి రాజద్రోహులు ఉంటారని నేనేనాడూ వినలేదు రాకుమారి అన్నాడు సౌరి పట్టరాని కోపంతో. ఆ వీరవర్మ నరరూప రాక్షసుడు. వాడు చీకటి పడే వేళకు నిన్ను ముసళ్లకు ఆహారంగా వేయటానికి వస్తాడు. నీ జవాబు నచ్చలేదని చెప్పగానే నువ్వు గవాక్షం గుండా దూకి పారిపోయావని వాడికి చెబుతాను అన్నది అలకనంద. వెంటనే సౌరి గవాక్షం గుండా బయటకి దూకి చెట్ల చాటున నక్కుతూ పోయి ఉద్యానవనం చేరి అక్కడ నుంచి సముద్ర తీరం చేరాడు. మర్నాడు సౌరి తూర్పు తెల్లవారుతుండగానే ఒక బెస్తవాడికి కొంత డబ్బిచ్చి రాజుని బంధించి ఉన్న ద్వీపం చేరాడు. సౌరి ద్వీపంలో కాలు పెట్టగానే తలకు మూడింతలున్న తలపాగా ధరించిన వాడొకడు కత్తి దూసి మీసం మెలితిప్పుతూ సౌరికి అడ్డు వచ్చి, ఎవడివిరా నువ్వు? ఏమైనా సముద్రపు దొంగల ముఠాలోని వాడివా అని గద్దిస్తూ అడిగాడు. సౌరి వాణ్ణి సమీపించి ఏమాత్రం తొనక్కుండా పెద్ద గొంతుతో, గ్రహణం విడిచింది అన్నాడు. అది విని తలపాగా వాడు ఒక్క క్షణం నివ్వెరపోయి, ఏమిటి? ఈ సంకేతం నాకు నాగేంద్రగాడికి తప్ప మరెవరికి తెలీదే అన్నాడు. సౌరి మరింత పెద్ద గొంతుతో, ఇక్కడికి వచ్చేటప్పుడు సముద్రంలో నా డాలు కత్తులు జారు విడుచుకున్నాను. లేకపోతే ఈ క్షణమే నీ తలను మొండాన్ని వేరు చేసేవాణ్ణి. అయినా నాగేంద్రగాడు కాదు, నాగేంద్ర సింహుడు కానున్న మహారాజు అన్నాడు. తలపాగా వాడు వెలవెలపోతూ, ఏమిటేమిటి? విడ్డూరంగా ఉన్నదే, కాస్త విడమర్చి చెప్పు అన్నాడు. అయితే విను. రాత్రి నాగేంద్ర సింహుల వారు సేనాధిపతి వీరవర్మ భోజనంలో 12 విషాల లేహ్యం కలిపారు. అది 12 గంటల తర్వాత తన శక్తి చూపుతుంది. ఆ విధంగా సేనాధిపతి పరలోక యాత్ర కట్టగానే నాగేంద్ర సింహుల వారు ఈ ద్వీపానికి వచ్చి రాజుని విడిపించి అంటూ సౌరి ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగానే తలపాగా వాడు పెద్దగా వాంతి చేసుకుని నేల మీద పడిపోయాడు. ఆ తలపాగా వాడు ఎవరో కాదు, సేనాధిపతే మారువేషంలో వచ్చాడు. వెంటనే సౌరి వాడి కత్తి తీసుకొని పడవలో ఉన్న తాళ్లతో వాణ్ణి బంధించి దూరంగా ఉన్న కాపలా వాళ్లతో, మహారాజు గారిని తక్షణం ఇక్కడికి తీసుకురండి అని కత్తి జులిపించాడు. కాపలా వాళ్ళు రాజును బంధ విముక్తుని చేసి అక్కడికి తీసుకువచ్చారు. తిరుగు ప్రయాణంలో రాజు స్పృహ వచ్చినా ఇంకా విషప్రయోగ భయంతో గజగజా వణుకుతున్న సేనాధిపతి వీరవర్మను సౌరికి చూపుతూ,
ఈ రాజద్రోహి వీరవర్మేనని ఎలా గ్రహించావు అని అడిగాడు. అందుకు సౌరి, మహారాజా, నేను యువరాణి భవనం నుంచి తప్పించుకొని పోయానని తెలియగానే నాకు కొన్ని రహస్యాలు తెలిసి ఉంటాయి అన్న అనుమానంతో వీడు ద్వీపానికి వస్తాడని ఊహించాను. అంతేకాక నేను సంకేత పదం చెప్పగానే ఈ సంకేతం నాకు నాగేంద్రగాడికి తప్ప మరెవరికి తెలియదే అన్నాడు. దీంతో వీడే రాజద్రోహి అయిన సేనాధిపతి అని గ్రహించాను. విషప్రయోగం కట్టుకథ చెప్పాను. వీడు విషప్రయోగం జరగకపోయినా జరిగిందన్న భయం కొద్దీ స్పృహ పోగొట్టుకున్నాడు అన్నాడు. రాజు సౌరిని మెచ్చుకొని మర్నాడు నిండు సభలో జరిగిందంతా చెప్పి ఈ సౌరి సాహసం కారణంగా ఈ రాజ్యానికి పట్టిన గ్రహణం విడిచింది. ఇతడే యువరాణి భర్త, కాబోయే రాజు అన్నాడు. సభికులు తమ ఆమోదం ప్రకటిస్తూ హర్షధ్వానాలు చేశారు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.